Hi Sharma, congratulations first of all. Thank you. Yes, hi Lavanya, hi Chandra garu. Congratulations ముగ్గురికి కూడా. సో చాలా మంచి ఎంటర్టైనర్ సమ్మర్ సీజన్ లో భలేగా దొరికింది అనిపించింది అందరికి. రాధా అంటే ఫస్ట్ అమ్మాయి పేరుతో సినిమా అనగానే ఐ థింక్ చాలా తక్కువ సినిమాలకి ఇలాంటి ఒక టైటిల్ కుదురుతూ ఉంటుంది కదా. అమ్మాయి అంటే ఆడవాళ్ళ పేరు, బట్ అఫ్ కోర్స్ అది అబ్బాయి పేరు కూడా రాధాకృష్ణ అంటే డెఫినెట్లీ. బట్ టైటిల్ ఇదే పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎవరి ఐడియా ఇది రాధా అన్నది? అంటే డైరెక్టర్ ఐడియానే. రాధాకృష్ణ తన పేరు రాధా సినిమాలో ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాధా అనుకున్నారా? అది ఎలా జరిగింది? అంటే ఒకే పేరులో ఇద్దరు కలిసి ఉన్నారు, కలవాలి. కృష్ణుడి పక్కనే రాధ ఉంటుంది. అవునా, డైలాగ్ కూడా ఉంది కదా, పేరులోనే ఉంది పక్కనే ఉంది. సో ఇంకా అంతకన్నా రీచ్ ఇంకోటి ఉండదు కదా, అందుకని ఆ సింపుల్ గా రాధ అనే వాళ్ళు ఇద్దరు డిస్క్రైబ్ అవుతున్నారు. సో అదైతే కంపల్సరీ ఉండాలని అనుకున్నారు. వావ్, నైస్. సో పోలీస్ ఈ గెటప్ అయితే అదిరిపోయింది శర్వా, నిజంగా కదా. అసలు ఇది ఫస్ట్ రిలీజ్ చేయగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఏదో ఉంది సినిమాలో అనిపించింది. సో ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఒక కాప్ అనగానే మీకేమనిపించింది? ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి చేసేద్దాం అనిపించిందా, లేదా కథలో కూడా అంత ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేసి విన్నారా? క్యారెక్టరైజేషన్ బేస్డ్ క్యారెక్టర్ వినగానే పోలీస్ లో కృష్ణుడు, ఆ భగవద్గీత ఇవన్నీ చాలా బాగుంటది. బేసిక్లీ నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది మూవీలో. ద వే అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. రైట్. అండ్ ఎవ్రీ సీన్ కూడా నీకు కొత్తగా ఉంటుంది. ద వే హీ టాక్స్ అన్ని కృష్ణుడిని, బేసిక్లీ ఇతను కృష్ణుడి ఫ్యాన్ అనమాట. భగవద్గీత, కృష్ణుడు ఇవన్నీ ఫ్యాన్. సో ఫ్యామిలీస్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ప్లస్ ఎంటర్టైనింగ్ ఉంది సినిమా మొత్తం, ఎక్కడ బోర్ కొట్టించకుండా త్రూ అవుట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో నేను ఏదైతే అనుకున్నానో అది ఈరోజు పాస్ అయిపోయాం. సీరియస్గా ఎంత త్రూఅవుట్గా ఎంటర్టైనింగ్గా ఉందో, అంటే ఆ మైండ్ గేమ్ స్టార్ట్ అయ్యాక కూడా ఆ కృష్ణతత్వాన్ని బేస్ చేసుకుని అదంతా నడిపించడం వల్ల చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. మీరు ఇలా ఎలా ఇమాజిన్ చేశారు కృష్ణుడిని పోలీస్ గెటప్లో? అంటే బేసిక్గా కృష్ణుడు కూడా ధర్మాన్ని కాపాడాడు కదా, మనకి సొసైటీలో ధర్మాన్ని కాపాడేది పోలీసులు. అవును. సో వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇద్దాం. ఇప్పుడు స్టోరీ చెప్తూనే వాళ్ళు నిజంగానే మనకి చాలా చేస్తున్నారు ఎవ్రీడే, ఈచ్ డే. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నా కానీ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా అంతే ఈక్వల్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇద్దాం. అదే మేము క్లైమాక్స్లో చెప్పాం, అందరికీ నచ్చుతుంది ఆ పోలీసుల గురించి మాట్లాడినప్పుడు. ఇంకా మైండ్ గేమ్ అంటారా, మీరు మహాభారతంలో ఎక్కడ చూసుకున్నా కృష్ణుడు మాట్లాడుతూ ఉంటాడు, అర్జునుడితో యుద్ధం చేయిస్తాడు. అవును. ఎక్కడ ముందుకు రావాలో అక్కడికి వస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్తా ఉంటాడు. అతను చెయ్యలేక కాదు, అది ఒక పద్ధతి. సో ఇది ఇంకొకరు పాటిస్తారు, అంటే అతను మార్గనిర్దేశం చేస్తాడు. అలా ఈ ఫిల్మ్ లో కూడా ఆయన ఎక్కడ రావాలో అక్కడ ముందుకు వస్తూ మిగతాదంతా అలా నడిపిస్తూ ఉంటాడు. సో ఆ కృష్ణతత్వం అనేది ఆ క్యారెక్టర్ లో కంప్లీట్ గా టువర్డ్స్ ద ఎండ్ వరకు పర్ఫెక్ట్ గా వచ్చింది. అది అందరూ లైక్ చేస్తున్నారు. శర్వాలో ఆ కృష్ణుడి టీన్స్ బాగా కనిపించింది. అది అంతలా ఎలా లీనమైపోయారు మీరు కృష్ణుడిగా? అంటే డైరెక్టర్ నేను ఎక్కువ డైరెక్ట్ ఫాలో అవుతూ ఉంటాను. అంటే కేవలం కృష్ణతత్వంలోనే కృష్ణుడా, అమ్మాయిల విషయంలోనే కృష్ణుడా? అసలు కాదు, అసలు జీరో దాంట్లో. అసలు లావణ్యని అడుగుదాం. లావణ్య, ఇన్ని రోజులు కలిసి వర్క్ చేశారు కదా, శర్వా కృష్ణుడా రాముడా? రియల్లీ? ఓకే. అంటే అంతమందికి డౌట్ వచ్చింది శర్వాని చూస్తే. మిక్స్ ఆయా, యాజ్ ఐ సెడ్ మిక్స్. మిక్సా? ఇద్దరు. నీ కృష్ణుడు ఎప్పుడు కనిపెట్టాడు? సరే ఇప్పుడు నుంచి కృష్ణుడిలా చేస్తా, బిహేవ్ చేస్తా. What is Krishna like? Nothing. అంటే కృష్ణుడు అంటే ఎలా? What do you mean by Krishna? నాకు తెలియదు. నేను ఐ లాస్ట్ డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. కృష్ణుడిలో బిహేవ్ చేస్తాను ఇప్పుడు మీరే అన్నారు, అంటే ఎలా? సినిమాలో రాధా అయితే ఇద్దరు ఫీచర్స్ ఉంది శర్వానంద్లో, అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ టు హ్యావ్ బోత్. నో ఓన్లీ రామ్ is boring and only Krishna is boring. It's not very good, so it's a good combination. మంచి క్లారిటీ ఉంది ఈ విషయంలో. అవును. యా, before I say something, your next question. అసలు లావణ్యకి రాబిట్ అని ఎందుకు పెట్టాలని చూసాక అనిపించిందా? చూడక ముందు క్యారెక్టర్ రాసుకున్నారా? ఏం జరిగింది? I was so surprised because some people actually used to call me Rabbit. Really? Yeah. I didn't tell you guys that. Yeah. You are telling everything in the interviews. Yeah. Like Rabbit. How do you know? ఎలా అంటే అది ఒక క్యూట్ పదం కదా. ఇప్పుడు మన
ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, బంగారం బుజ్జి ఇలా అలా పిలుస్తాం. ర్యాబిట్ అనేది కూడా అంతే ఫెయిర్గా అలాగే ఉంటుంది అందరికి. అలా ఎప్పుడు వినలేదు ర్యాబిట్ అంటే ఈ అమ్మాయిని పిలవడానికి కారణం ఏంటంటే తన ఇంటి ముందు ర్యాబిట్లు అన్ని పెంచుకుంటుంది కదా, అది చూడగలనే హీరో అంటాడు ర్యాబిట్ బాగుందిరా అని. చిన్న ర్యాబిట్ పెద్ద ర్యాబిట్ శంకర్ అంటే ఎత్తును చూస్తుంది పెద్ద ర్యాబిట్ని, సో అక్కడ నుంచి ర్యాబిట్ అని పిలుస్తాడు అనమాట. ఓ అలాగే వచ్చింది, అంతేగాని లావణ్యం చూసి కాదు. మాకు కూడా సినిమా చూసాక అదే అనిపించింది, ర్యాబిట్ బాగా సూట్ అయింది లావణ్య. ఐ థింక్ మీరు ఆన్ స్క్రీన్ నిక్ నేమ్ కూడా ర్యాబిట్ ఫిక్స్ అవ్వచ్చు. సో సినిమా చూస్తున్నంతసేపు చాలా హిలేరియస్ గా అనిపించింది, నవ్వుకున్నాం. అలాగా స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీరు ఎంత నవ్వుకున్నారు, ఎంత ఎంజాయ్ చేశారు? నేను బాగా ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ చెప్పినప్పుడు. ఐ మీన్ నేను అంటే ఇలాంటి జానర్ నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఒక కమర్షియల్ జానర్లో అంటే ఇలాంటి స్క్రిప్ట్, ఒక పోలీస్ ఇంకొక మర్యాద, భగవద్గీత, కృష్ణుడు, అంటే ఈ జానర్లో నేను చేయలేదు ఎప్పుడు. కొత్తగా ఉంటుంది, ఏదో డిఫరెంట్గా ట్రై చేసా ఉంటాను అని చేశాను. భగవద్గీతలోని కొన్ని అంశాలని, అంటే ఒక సీరియస్ విషయాల్ని మెసేజ్ లాగా కానీ ఏదన్నా కూడా చెప్తూనే అదొక ఎంటర్టైనింగ్ సీన్ లాగా మలచడం అనేది సీరియస్లీ చాలా కష్టమైన విషయం. అసలు ఇద్దరు అది ఎలా పాసిబుల్ అయింది? అంటే మీరు రాయడం కానీ ఇక్కడ పర్ఫామ్ చేయడం కానీ? అంటే మెయిన్ తను రాయటం ఇంపార్టెంట్, పర్ఫామ్ చేయడం అది మా డ్యూటీ. బట్ తను బాగా రాసాడు, ద వే హీ రోట్ ప్రతి డైలాగ్స్కి ఇప్పుడు మంచి పేరు వస్తుందండి. అందరూ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. చిన్న చిన్న పదాలు కూడా దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఐ థింక్ తన రైటింగ్ వల్లే సినిమా. ఎందుకు మీకు కృష్ణుడి మీద దృష్టి పడింది? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కొంచెం కృష్ణుడు ఆరాధించడం అట్మాస్ఫియర్ ఉంటుంది, సో తెలియకుండానే ఒక ఇన్ఫ్లుయెన్స్. సో ఆ తర్వాత ఈ కాప్ స్టోరీ అనుకున్నప్పుడు ఆ కృష్ణతత్వం ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అది చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది అతను ఏం చెప్పినా కానీ. అదే సో డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది అని ఈరోజు అదే అందరూ ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పురాణాల్లో కూడా అన్ని క్యారెక్టర్స్లోకి కృష్ణుడు కొంచెం సంభవం చిన్నపిల్లల నుంచి అందరూ కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆయన ప్లే చేసే విధానం. అందుకే ఇప్పటికీ మాయాబజార్ లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మనకు ఆ ఫన్ అది బాగా అనిపిస్తూ ఉంటుంది. సో మీకు అలా ఏమైనా ఇన్స్పైర్ చేసిన యూనో భగవద్గీత కానీ అవి చదివినప్పుడు అలా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటివి ఏమైనా థాట్స్ వచ్చాయా? అంటే మా ఇంట్లో మా ఫాదర్ రోజు భగవద్గీత చదువుతూ ఉంటారు, రోజు చూస్తూ ఉంటారు. ఏదైనా ఆయన కొత్త వస్తువు కొన్నా ఏదైనా తెచ్చినా కానీ ముందు కృష్ణుడి ముందు పెట్టి దండం పెట్టాకే దాన్ని ఓపెన్ చేయాలి. సో ఇది మాకు చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ బయటికి కాలేజ్ అంతా అయ్యేంత వరకు నాకు రోజు ఇదే అలవాటు. మా ఫాదర్ ఏదైనా తీసుకొస్తే కృష్ణుడి ముందు పెడతారు, దండం పెడతారు, తీసాక అప్పుడు తీసుకోవాలి కొత్త వస్తువు ఏది. సో అలా కనెక్షన్ అంతే. కానీ చాలా తక్కువ మందికి ఇలా ఫస్ట్ మూవీకి యూనో మీ ఇంట్లో జరిగేదే కొంచెం ఇంక్లూడ్ చేయడం అది చాలా తక్కువ మందికి జరుగుతూ ఉంటుంది. ఐ థింక్ మీకు అలా కలిసి వచ్చింది. యా సో కాప్ క్యారెక్టర్ అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందులోనూ శర్వానంద్ ఆల్రెడీ 3 hits తర్వాత వస్తున్న సినిమా అంటే ఇంకో రేంజ్లో ఉంటాయి. సో స్క్రిప్ట్ స్టేజ్లో కానీ పర్ఫార్మెన్స్ స్టేజ్లో కానీ ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవడం, ఎక్స్ట్రా యూనో కాన్సన్ట్రేషన్ డెడికేషన్ పెట్టడం ఇలాంటివన్నా జరిగాయా? అలా ఏం లేదు, స్క్రిప్ట్ తను చెప్పాడు, నచ్చింది, కొత్తగా ఉంది. అంటే బేసిక్లీ టు పర్ఫార్మ్ యాజ్ అన్ యాక్టర్ దిస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ మీ. రెగ్యులర్గా అంటే చేసి అంటే పెద్ద శర్వా ఏం చేశాడంటే అసలు ఎప్పుడు ఎక్సెప్ట్ రన్రాజన్ ఎక్స్ప్రెస్ అట్లా తప్పితే మిగతా అన్ని శతమానం భక్తి ఇట్లో ఏంటంటే గుడ్ బాయ్, మంచి కుర్రోడు, ఆ టైప్ రాముడు మంచి బాలుడు. సో దీంట్లో ఏంటంటే ఎవ్రీ సీన్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్, ఏదో చేయాలి అని ఉండేది. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ నేను చేయడానికి. కథ కూడా నాకు ద వే తను ఫార్మాట్ చేసిన విధానం నచ్చింది. ఇప్పుడు అర్థమైంది మాకు, ఆ రాముడు మంచి బాలుడు బ్రేక్ చేయాలని కృష్ణుడు అవుతారు అయితే. అండ్ లావణ్య, ఐ మస్ట్ సే ఎంత బ్యూటిఫుల్గా కనిపించారంటే, మీరు స్క్రీన్లో ఉన్నంతసేపు మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపించేంతగా, అంటే అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా అలాగే అనిపించేంతగా. Thank you. This is really empty. Yeah. Normally, yeah. Nobody praises me that much. Nobody praises me that much normally. No one. You're the first one. Thank you. Oh my God. అలా ఏం కాదు. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. అందరి వర్డ్స్ నేను చెప్తున్నాను. Thank you. But
థ్యాంక్స్ ఫర్ డిఓపి. చాలా శర్వానంద్ కలా అనిపించలేదా ఏది అందంగా ఉన్నాడు? నాకు అనిపిస్తుంది. No, I mean for them ఆ they seem- ట్రేడ్ అంతా పాపం కార్తీక్ గట్ట yeah. Him and also my team, my staff. Yes. Of course. Yeah, for always Your taking care parents. of- my parents. For jeans. Yeah, for God for giving me my parents. Then my parents for giving me good genes. Then what? For your makeup who else? people, My makeup people. show. So I have nothing. Yeah, but Karthik is a big plus for our movie. చాలా మంచి పని చేశారు మన మూవీలో. అండ్ మంచి పని చేసి పని కదా, కరెక్ట్ వర్క్ చేశారు మన మూవీలో. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ అసెట్ ఇన్ అవర్ ఫిల్మ్ బిసైడ్స్ ద స్టోరీ అండ్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్స్. డెఫినెట్లీ. శర్వా పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఐ మీన్ ఆ కాస్ట్యూమ్లో ఎలా అనిపించారు మీకు? నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా నచ్చింది ఫుల్ గెటప్ యాక్చువల్లీ. వెరీ నైస్. I saw like wow, very nice. He was fit and nice, and later on, you know, fitting. Just a joke, okay? Let me fix my this mic. Yeah, no, he was very good, and when I saw him, he looked like a very. I wished we really had like people taking care of themselves so well. Yeah. He was a fit cop. It was nice to see that. కృష్ణతత్వాన్ని పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూపించడం, ఆ క్యారెక్టరైజేషన్ చేయడం అంతా బాగానే ఉందండి, ధర్మాన్ని ముందుకు నడిపించడం. కానీ పాట్రోలింగ్ కూడా ఒక అందమైన అమ్మాయి కనిపించగానే అదే రోడ్లో చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక పోలీస్ ఆఫీసర్గా ఎంత క్రైమ్ రేట్ తక్కువ ఉంటే మాత్రం అక్కడే తిరుగుతారా? అంటే లోక్ కళ్యాణం కోసం కొంత తప్పవు కదా. హౌ కమ్ ఇట్ ఈస్ లోక కళ్యాణం? అంటే ఆ సందులో ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అంటే పాపం రాధగారు అక్కడ ఉంటే ఆ స్ట్రీట్ ప్రొటెక్టెడ్గా ఉందా లేదా చూద్దామని తిరుగుతాం. హౌ కేరింగ్. Yeah. I think he will only do that in movies. Real life, no, he'll go and sleep in the car. Like, I don't care. He's a carefree person. ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయి. ఓ అయితే బయట అంటే అంత కేరింగ్ ఏం కాదనమాట. It's not caring. It's not running after someone types. ఓ ఓకే. సో ఈ సినిమాలో కామెడీ హీరో ద్వారానే చాలా ఎక్కువ ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్లో కానీ ఆ సీన్స్ అండ్ సిచ్యువేషన్లో కానీ. బట్ ఎట్ ద సేమ్ టైం శకలక శంకర్ పక్కన ఉండి తన టైమింగ్ ఆఫ్ కామెడీ చాలా బాగా ప్లస్ అయ్యాయి. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ టైంలో? ఎలా అనిపించింది ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్? బాగుండేది. అంటే వర్కింగ్ అంటే శంకర్ ఇంతకు ముందు చేసే ఎక్స్ప్రెస్ రాజా బాగానే ఆల్ హ్యాడ్ గుడ్ టైమ్. రాజమండ్రి షెడ్యూల్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ షెడ్యూల్. అవునా? వై? గుడ్నే హ్యాపీగా పొలాల్లో అలా చక్కగా అందరూ. No, they were actually staying in a very nice house in the village. Every day they were getting nice massages and good food. And he used to call me, Lavanya, you're missing out. And I was like, I was అక్కడ షూటింగ్ చేస్తే ఆ వీధి పేరు ఏదో ఉంది, కృష్ణరాజు గారి వీధి అని. అక్కడ ఎన్నో ఏళ్ళ క్రితం వాళ్ళు వచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ 500 ఎకరాలు ఉంటే వాళ్ళు ఒక కాలనీ లాగా వాళ్ళే కట్టుకున్నారు. సో ఒకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు ఆ వీధిలో. సో షూటింగ్ అయిపోగానే మేము వెళ్ళి అక్కడే ఉండిపోవాళ్ళం నైట్కి. మేము తను వెళ్ళిపోయేది హోటల్కి. బట్ మేము అక్కడ మంచి ఫుడ్ అలా ఏం చేస్తున్నాడు. అబ్బా మంచి పిక్నిక్ వెళ్ళిన రేంజ్ లోనే చెప్పారు నిజంగా. అవును, అంటే షూట్ పక్కనే హౌస్ ఇక్కడ ఇంట్లో ఉన్నట్టే ఉండేదేమో. వావ్, డైలాగ్స్ మాత్రం భలే, అసలు దేనికదే ఒక చిన్న చిన్న లైన్స్ అయినా కూడా భలే పేలుతున్నాయి థియేటర్లో. డైలాగ్స్ మీరే రాశారు కదా, సో ఆ మెసేజ్ ని ఇంక్లూడ్ చేస్తూ అండ్ విలన్స్ కి కూడా భగవద్గీత చదవమని చెప్పడం ఇదంతా భలే అనిపించింది. సో అంటే మీరు ఆన్ సెట్ చేస్తున్నప్పుడు డైలాగ్స్ ని ఎలా ఎంజాయ్ చేశారు అండ్ డూ యు రిమెంబర్ ఎనీ ఆఫ్ దెమ్? చాలా డైలాగులు సినిమాలో డైలాగులు అన్నీ గుర్తున్నాయి. అన్ని చెప్పొద్దులేండి, ఎపిసోడ్ సరిపోదు, 2.5 గంటలు చూడాలి. అంటే చాలా ఉన్నాయి డైలాగ్స్. అంటే ఇది అధర్మ వైపు ఉన్న కౌరవులు చంపాలనుకుంటే కృష్ణుడికి నిమిషం పని, కానీ అలా చేయలేదు, పద్ధతి ప్రకారం కొట్టాడు, ధర్మాన్ని గెలిపించాడు. అదొకటి. ఇంకోటి కృష్ణుడు మన ధర్మరాజు జోదం ఆడకముందు కృష్ణుడు పక్కనే ఉన్నాడు, ఆడాక పక్కనే ఉన్నాడు. ఆడకముందు ఆడాలా వద్దా అని అడుగుంటే అసలు యుద్ధమే జరిగేది కాదు. కృష్ణుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కృష్ణుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు, మనమే గమనించాం. సో ఇలాంటివన్నీ బాగుంటాయి. అన్ని
వాడికి శిక్ష పడాల్సిందే, ధర్మం గెలవాల్సింది. బట్ సీరియస్లీ భలే అనిపించాయి. అండ్ చాలా కాలం తర్వాత ఇలాంటి డైలాగ్స్ వింటున్న ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే కామెడీ ఉంటూనే ఇలాంటి డైలాగ్స్ చెప్పడం చాలా చాలా కష్టం. అంటే ఈ టైప్లో ఉంటూనే ఇప్పుడు టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో సార్ ఇప్పుడు ప్రతి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా 8 గంటలే పనిచేస్తారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటలు పనిచేస్తారు. వాళ్ళందరికీ పండుగలు ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం పండుగలు మానేసి రోడ్డు మీద కాపలా కాస్తారు. వాళ్ళకి ఫ్యామిలీలు లేవా సార్, ఎందుకు పనిచేస్తున్నారు? ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉద్యోగం కాదు, బాధ్యత. ఆ బాధ్యతగా పనిచేసే వాళ్ళ కోసం ఒక ట్రిబ్యూట్గా మేము ఈ మూవీని చూడగలిగాం పోలీసులకి. నిన్న వైజాగ్ నుంచి ఒక హైయర్ అఫీషియల్ పోలీసు నువ్వు ఫోన్ చేసి చెప్తున్నాను, మా గురించి ఇంత బాగా చూపించారు మూవీలో, ఇంత బాగా చెప్పారు, వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పేస్తున్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్. ఫస్ట్ టైం మీరు ఆ పోలీస్ కాస్ట్యూమ్ వేసుకుని, ఐ థింక్ ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద సెట్స్ మీరు ట్రై చేసి ఉంటారు కదా లేదండి, పోలీస్ అవుట్ఫిట్ అంతా అది ఏం లేదు, డైరెక్ట్ సెట్లోనే ఫస్ట్ టైం వేసుకున్నాక మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? అంటే యు ఆర్ ప్లేయింగ్ దిస్ కాప్ రోల్ ఫస్ట్ టైం కదా. there's so much of power in that costume itself. అంటే తెలియకుండా ఒక ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్. బట్ ఆయన ఇందాక చెప్తున్నట్టు మెయిన్ కథ ఒప్పుకోవడానికి దట్ పోలీస్ అనేది మనం జనరల్లీ కొంచెం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. బార్డర్స్లో ప్రొటెక్ట్ చేసే మిలిటెంట్స్కి మనం అరే మిలిటరీ వాళ్ళ సేఫ్ అని, కానీ సిటీలో మనం ఉండి వాళ్ళు గ్రేటే, బట్ సిటీలో ఉండి మనకు ఒక సిటీ ఎనీవే ఇండియా మొత్తం నడుస్తుందంటే మనం ఇక్కడ సేఫ్గా ఉన్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతే అసలు నథింగ్ యూ కెన్ రన్. వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారంటే, సో దానికి మనం చిన్న ట్రిబ్యూట్ కూడా, అంటే చిన్న గుర్తించమా, చిన్న మర్యాద ఇవ్వమా అనేది ఆ చిన్న పాయింట్. సో దట్స్ వేర్ ఐ లైక్. అండ్ ఇది తను చెప్పినట్టు డైలాగ్స్లో 360 రోజులు తెరిచుండే ఏకైక డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్. సో అలాంటి చిన్న ఐ ఫెల్ట్ ఇట్ నైస్ అండ్ నేను ఎంటర్టైనింగ్, ఎక్కడ ఏదో మెసేజ్ క్లాస్ పీకినట్టు కాకుండా సినిమా మొత్తానికి ఏం కావాలంటే అడిగేది డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్. అది మీరు దీనికి ముందు అంటే కృష్ణతత్వం గురించి భగవద్గీత గురించి అన్ని తెలుసుకున్నారని అర్థమవుతుంది, రీసెర్చ్ చేసి రాశారు క్యారెక్టరైజేషన్ అని. బట్ పోలీస్ పరంగా ఏమైనా రీసెర్చ్ చేశారా? అంటే ఎలా ఉంటుంది అది మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, ఎండ ఎక్కువ ఉందని ఏసీ పెట్టుకుంటారు, కానీ అక్కడ మధ్యలో 8 hours డ్యూటీకి ఆయన ఎండలో నిలబడి ఉంటాడు. ఒక్క నిమిషం పక్కకి వెళ్ళినా కానీ ట్రాఫిక్ ఆగిపోద్ది. సో అన్లెస్ ఎవరైనా అక్కడికి వచ్చి మీరు వెళ్ళండి సార్ అని చెప్పి ఇంకో సబార్డినేట్ వస్తే తీసుకుంటే తప్ప. సో అంటే అంత టఫ్ అండి అది. చూడడానికి ఇట్ లుక్స్ వెరీ ఈజీ, బట్ జీతం ఇచ్చినా చేయలేని కొన్ని పనులు ఉంటాయి. అలాంటి టఫెస్ట్ డ్యూటీస్లో పోలీస్ జాబ్ ఒకటి. సో ఒక కామన్ మ్యాన్గా మీరు అబ్జర్వ్ చేసింది ఇన్కార్పొరేట్ చేయడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. వావ్, నైస్. చాలా చాలా మంచి ఫీల్ కలిగింది సినిమా చూసిన తర్వాత. బీట్ ఎంటర్టైన్మెంట్ వే అయ్యి ఉండొచ్చు, హీరో అండ్ యూనో దట్ రవికిషన్ గారి మధ్య జరిగే సీన్స్ అయి ఉండొచ్చు, అండ్ ఓవరాల్గా మీరు చూపించిన కృష్ణతత్వం అయి ఉండొచ్చు. చాలా చాలా హిలేరియస్గా ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో హ్యాట్రిక్, ఇంకొక హ్యాట్రిక్ స్టార్ట్ అయింది. ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు మీ నుంచి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.